దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం న్యాయాధిపతుల పుస్తకం 11వ అధ్యాయము 35వ వచనం. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను కనుక వెనుతీయలేను. ప్రియమైనటువంటి దేవుని సంగమా, చాలాసార్లు మన జీవితంలో ఎవరికన్నా మాట ఇచ్చినప్పుడు కఠినమైన పరిస్థితుల మధ్యలో మనం మాట తప్పిపోతూ ఉంటాం. అలాగే దేవునికి కూడా చాలాసార్లు మనం ఆశీర్వదించబడ్డప్పుడు లేదా మనకు ఎక్కువ ధనం వచ్చినప్పుడు మాట తప్పుతూ ఉంటాం. బైబిల్లో అననీయ సప్ఫిరా ఉన్నారు. వారు ఒక రోజున దేవునికి మొక్కుబడి చేసుకున్నారు. ఆ మొక్కుబడి విషయంలో వారి ఎదుట ధనం అధికంగా కనపడగానే అంత ఇవ్వటానికి వారు ఇష్టపడలేదు. ఎప్పుడైతే ఆ మొక్కుబడి విషయంలో కాస్త తేడా వచ్చిందో వారు మృతి చెందినట్లుగా బైబిల్ సెలవిస్తుంది. ఇక్కడ చూడండి, యెఫ్తా అనే ఒక భక్తుడు, అతడు తృణీకరించబడిన వేశ్య కుమారుడు. అతడెక్కడో టోబు దేశంలో జీవిస్తున్న సమయంలో ఆ ప్రజలందరూ వెళ్ళి అతనితో మాట్లాడతారు. యెఫ్తా, నీ వచ్చి మమ్మలను ఏలుబడి చేస్తున్న శత్రువులను చంపినట్లయితే మా దేశాన్ని నువ్వు పరిపాలించేవాడిగా ఉంటావు, మేమంతా నీ చేతి కింద ఉంటామని మాటిస్తారు. అప్పుడు యెఫ్తా దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. ప్రభువా, నేను శత్రువులపైకి యుద్ధానికి వెళ్తున్నాను. యుద్ధంలో నాకు నువ్వు జయమిస్తే నేను తిరిగి నా ఇంటికి వస్తున్నప్పుడు ఎవరైతే నాకు ఎదురు పడతారో వారిని నీకు కానుక ఇస్తాను ప్రభువా అంటాడు. అలాగే మొక్కుబడి చేసుకొని వెళ్ళాడు. దేవుడు జయమిచ్చాడు. తిరిగి వస్తున్నాడు. అప్పుడు తండ్రిని ఎదుర్కోవటానికి తనకున్నటువంటి ఏకైక కుమార్తె గాన ప్రతిగానాలు చేస్తూ తండ్రిని ఎదురుగా రిసీవ్ చేసుకోవటానికి వస్తుంది. ఆ సమయంలో జయం పొందుకొని వస్తున్నటువంటి ఆనందం కంటే దేవునికి ఇచ్చినటువంటి మాటను బట్టి అతడు గుండె పగిలేలా ఏడ్చాడు. అతడు అంటున్న మాట ఏమిటంటే, నేను దేవునికి మొక్కుబడి చేసుకున్నాను కనుక వెనుతీయలేను అని ఆ బిడ్డను దేవుడికి సమర్పించాడు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఆ బిడ్డను ఎప్పుడైతే సమర్పించాడో ఈ నేటి వరకు ఆమెను గూర్చి పండుగలు చేసుకుంటారంట యెఫ్తా కుమార్తెను బట్టి. అంటే ఆ ప్రతిష్టకరమైన జీవితం, ఆ ప్రతిష్టకరమైనటువంటి జీవితాన్ని బట్టి అనేకులు సేవకు ప్రతిష్టగా వస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆనాడు ఆమెకు మాదిరిగా చూపించింది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునితో మనం మొక్కుబడి చేసుకున్నప్పుడు ఆ మొక్కుబడి వెనుక దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది. దాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు, దాన్ని మనం తృణీకరించకూడదు, అశ్రద్ధ చేయకూడదు. చూడండి, కయ్యను హేబేలు ఇద్దరు బలులు అర్పించినప్పుడు శ్రేష్టమైంది హేబేలు అర్పించాడు కనుక అంగీకరించబడ్డాడు. కయ్యను నామకార్థంగా అర్పించాడు కనుక అతడు తృణీకరించబడ్డాడు. కనుక దేవునికి ఇచ్చే విషయంలో, దేవునికి మొక్కుబడి చేసుకున్న విషయంలో ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకుండా దాన్ని గణపరచాలి. అప్పుడు దేవుడు మనల్ని గణపరుస్తాడు. అలాంటి కృప ఈ ఉదయకాలం ప్రభు మనందరికీ అనుగ్రహించి ఆయన మహిమగల రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్.